హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం కలుగును గాక. మరి ప్రియులారా, ఈ ఉపవాస దినం పరిశుద్ధ దేవుడు నీతో నాతో ఏ మాట్లాడారో అట్టి మాటలు మనం ధ్యానించుకున్నాం. ప్రభుయే మనకు సహాయం చేయను గాక. చూడండి ప్రియులారా, ఈ దినం మాట్లాడుతున్నాం. ప్రతి మాట కూడా మన వినికిలో స్థిరపరచబడులాగున ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమె ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇస్సాకు, ఇది ఈ స్వాస్యమైన దేశము కాదయ్యా, నీకు నేను శ్వాసంగా ఇచ్చే దేశం కాదు ఇది. ఈ దేశంలో నువ్వు పరవాసిగానే ఉండు, నేను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, నువ్వు ఇక్కడ కరువు ఉంది కదని చెప్పి ఐగుప్తు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళవద్దు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కాలంలో కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే, ఆ కానాను దేశం నుంచి లేచి ఆ గెరారు అనబడిన ఆ ఫిలిస్తీయుల దేశంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీ దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు దర్శించాడు. దర్శించి ఇస్సాకుతో చెప్తున్నాడు, ఇస్సాకు, నీవు కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చావు, ఈ దేశము నీది కాదు, ఈ దేశంలో నువ్వు పరవశగానే ఉండాలి, అలాగే ఉండు. ఎందుకంటే ఈ దేశమును నీకు నేను ఇవ్వబోయే దేశము, నీకు నీ కుటుంబానికి శాశ్వతంగా ఇచ్చే దేశం ఇది కాదు అని చెప్పి ఇస్సాకుతో చెప్పాడు. అంతే, ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ ఉండి, ఈ దేశమందు నీవు పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఈ దేశమందు నువ్వు పరవాసిగా ఉండు, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇదే విషయం అబ్రహాంతో కూడా చెప్పాడు. అబ్రహాము కూడా అదే గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. కరువు అబ్రహాం కాలంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు కూడా అబ్రహాం కూడా అక్కడికే వెళ్ళాడు. ఫిలిస్తీయుల ప్రాంతమైన ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబ్రహాం ఒక భార్య అయిన శారమ్మని అబీమెలెకు తీసుకుని వెళ్ళాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు అతన్ని శిక్షించాడు. ఇవన్నీ మనకు బాగా తెలిసినవే. ఇస్సాకు కూడా అదే ప్రాంతానికి వెళ్ళాడు, ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. కరువు వచ్చింది, అక్కడికి వెళ్ళాడు. అయితే ఇస్సాకుతో దేవుడు చెప్పిందంటే, ఇస్సాకు, నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు ఎక్కడికి, ఐగుప్తుకి. నువ్వు ఇప్పుడు వెళ్ళే పరిస్థితి, ఇప్పుడు నువ్వు వెళ్ళకూడదు. నీ తరములో నువ్వు ఐగుప్తులు అడిగి పెట్టకూడదు. అది నేను నీకు ఆజ్ఞ ఇచ్చింది కాదు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అంటే, అక్కడ కరువు ఉందని, కానాన్లో కరువు ఉందని గెరారు ప్రాంతానికి ఇస్సాకు వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఇంకా ఐగుప్తికి ఎక్కడ వెళ్తాడు అని చెప్పి ముందుగానే దేవుడు చెప్తున్నాడు. నీకు నిర్ణయించలేదు నేను ఐగుప్తు, నీ తర్వాత వారసులకి నేను నిర్ణయించిన ఐగుప్తు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇదిగో నువ్వు ఎక్కడే ఉండు, పరవాసిగా ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను నేను ఆశీర్వాదిస్తాను అని దేవుడు చెప్పాడు ఇస్సాకుతో. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి, ఆ మాట చూడండి, మొదటి వచనం నుంచి ఉంటది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తునకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నువ్వు నివసించుము, ఈ దేశమందు నీవు పరవాసివై ఉండుము,
నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానం అండి. అయితే అబ్రహాము కాలంలోనూ కరువొచ్చింది. ఇస్సాకు కాలంలోనూ కరువొచ్చింది. అబ్రహాము కాలంలో కరువొచ్చినప్పుడు అదే గెరారు ప్రాంతానికి అబ్రహాము వెళ్ళాడు. ఇస్సాకు కాలంలో కరువొచ్చినప్పుడు ఇస్సాకు కూడా అక్కడికే వెళ్ళాడు. దేవుడు అతన్ని దర్శించి నువ్వు ఐగుప్తుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం మనం చూసినట్లయితే ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానముకు ఇచ్చేదనని నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా! చూడండి పిల్లరా, ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలు మనకు కనపడుతున్నాయి. అబ్రహాముని ఆశీర్వదించాడు, ఇస్సాకుని ఆశీర్వదించాడు. అదే ఇస్సాకు యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అంతేకాదు, నీ సంతానము మూలంగా నీ సంతానం ద్వారా సమస్త జనములు ఆశీర్వదించబడును. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే. సేమ్ వాగ్దానం ఇస్సాకు ఇచ్చాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇశ్రాయేలుకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ వాగ్దానం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇస్సాకు కూడా ఇస్తున్నాడయ్యా అంటే, మన ప్రభు ఏమంటున్నాడంటే 5వ వచనం చూస్తే ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని అంటే నా ఆజ్ఞలను, నా కట్టళ్లను, నా నియమములను గైకొనేనని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టళ్లను, దేవుని యొక్క విధులను, ఆయన యొక్క నియమములను అబ్రహాం ఏం చేశాడు? గైకున్నాడు. వాటి ప్రకారం నడుచుకున్నాడు. కాబట్టి నీవు కూడా అబ్రహాము ఏ విధంగా నడుచుకున్నాడో, ఏ విధంగా గైకొని నడుచుకున్నాడో నీవు కూడా అదే విధంగా గైకొని నడుచుకోవాలి. వాగ్దానం ఒకటే, ఆశీర్వాదము ఒకటే. ఏది వారి తండ్రి అయిన అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదం అదే, ఇస్సాకు ఇచ్చే ఆశీర్వాదం కూడా అదే. కాకపోతే ఇక్కడ దేవుడు పెట్టిన మెలిక ఏంటంటే, ఇదిగో అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనేను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇస్సాకు, నీవు కూడా నీ తండ్రి అయిన అబ్రహాము వలె నా ఆజ్ఞలను, నా కట్టళ్లను, నా విధులను, నా విధానాలను అనుసరించి వాటిని గైకొని నీడలా నీవు కూడా ఈ ఆశీర్వాదానికి, ఈ వాగ్దానానికి వారసు కూడా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. అదే వాగ్దానం, అదే ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళాలా? వారి యొక్క పిల్లలు అయినా మన దగ్గరికి కూడా వచ్చినది. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? అబ్రహాము ఏ విధంగా గైకున్నాడో అదే విధంగా ఇస్సాకు ఏ విధంగా గైకున్నాడో, తర్వాత ఇశ్రాయేలు ఏ విధంగా గైకున్నాడో, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనము కూడా అదే విధంగా గైకునాలి. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టళ్లను, ఆయన యొక్క విధానాలను మనం గైకొని వాటి ప్రకారం మనం నడుచుకుంటే వారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మనలే. హల్లెలూయా! ఇదే మెలిక, దేవుడు పెట్టే మెలిక ఇదే. పొందు కావాలంటే, అవి అనుభవించాలంటే, అబ్రహాము లాగా మనం అనుభవించాలి అంటే, ఇస్సాకు లాగా మనం అనుభవించాలి అంటే, యాకోబు లాగా మనం అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి? వారు అనుసరించిన ఆ మార్గంలో మనం నడుచుకుంటే చాలు. వెరీ సింపుల్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! వారు ఏ విధంగా నడుచుకున్నారో అదే మార్గంలో గనక మనం నడుచుకుంటే, అదే విధంగా మనం నడుచుకుంటే అవన్నీ కూడా మనవే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా!
ఇక్కడ అబ్రాహాముతోనూ అదే మాట చెప్పారు. అబ్రాహాముతో చెప్పిన మాట, ఇదిగో నా ఆజ్ఞలు, నా విధులను, నా కట్టడలు నువ్వు అనుసరించి నడుచుకున్న యెడల నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ సంతానం మూలంగా సమస్త మానవులు ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చేపలికి అదే చెప్పాడు. యాకోబు దగ్గరికి వచ్చేపలికి అదే చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటంటే అబ్రహాముని ముందు పెట్టాడు. అబ్రహాము వలె నీవు నడుచుకుని ఎడల అన్నాడు. దేవునికి ఏసాకుతో చెప్పాడు. ఇస్సాకు దగ్గరకు వచ్చేపలికి ఇసాకుతో ఏమో అబ్రహాము వలె నువ్వు నడుచుకుని ఎడల అన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చేపలికి నీ పితరులైన అబ్రహాము ఇస్సాకులు నడిచినట్లుగా నీవు నడుచుకుని ఎడల అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నీ పితరులు ఎలా నడుచుకున్నారు, నువ్వు కూడా అలా నడుచుకుంటే ఈ ఆశీర్వాదాలు నీవే, నీ సంతానం నీవే అని చెప్తున్నాడు. దావీదు కూడా అదే మాట అన్నాడు. దావీదు, నీవు భయభక్తులు కలిగి నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా నీవు నడుచుకున్న ఎడల నిన్ను నేను గొప్ప చేస్తాను అన్నాడు. నీ సంతానాన్ని గొప్ప చేస్తాను. ఇదిగో నీ సంతానంలో ఒకడు ఈ రాజ్యం మీద, సింహాసనం మీద ఉండకపోడు అన్నారు. అంతేకాదు దావీదు ఏం చేశాడు? అన్నిటి ప్రకారం దేవునికి ఇష్టడుగా, దేవుని హృదయానుసారుడుగా అన్ని నడుచుకున్నారు. అలా నడుచుకున్నప్పుడు దావీదుతో తర్వాత ఏమన్నారంటే, దావీదు తర్వాత దావీదు కుమారుని సొలొమోనుతో కానీ, లేదా దావీదు నుంచి విడిపోయిన రెహబాముతో కానీ, ఇలా చాలా కొంతమందితో అన్నాడు. ఏమని? దావీదు నడుచుకునేటట్లుగా నీవు గనక నడుచుకుంటే, నా విధులు విధానాలు అనుసరించి, నా ఆజ్ఞలు, నా కట్టడాలను అనుసరించి నీవు నడుచుకున్నట్లయితే దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపుతా. హల్లెలూయా. ఒక మనిషిని ముందుగా ఉంచాడు. ముందుగా ఉంచి ప్రభు చెప్తున్న మాట అదే. అబ్రహాముని ముందుగా ఉంచాడు, ఇస్సాకుని, యాకోబుని చూపించాడు. ఇప్పుడు వీరి ముగ్గురిని ముందు ఉంచాడు. ఇలా మీరు నడుచుకోవాలి అన్నాడు. కొంతకాలం వచ్చేపటికి దావీదు వచ్చాడు. దావీదుని చూపించాడు. కృప పొందుకో అన్నాడు. వాళ్ళు వాగ్దానాలకు వారసులైతే దావీదు కృపకు వారసు. కృపను పొందుకో, నీకు నేను ఇచ్చే కృప శాశ్వతమైన కృప అన్నాడు. మరి కొంతకాలం తర్వాత దావీదును చూపించాడు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి మన దగ్గరకు వచ్చారు, కృపా సత్య సంపూర్ణంగా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నువ్వు క్రీస్తుని పోలి నడుచుకో, నువ్వు యేసు యొక్క మార్గంలో నడుచుకో, యేసు నడిచినట్టుగా నువ్వు నడుచుకో, దేవునికి మహిమ కలుగునుగా అని మన ప్రభువుని ముందు పెట్టారు. ఇప్పుడు మనం నడవలసిన మార్గం అంతా కూడా ఏది? ఆ యేసు మార్గంలో నడవాలి. యేసు అనుసరించినట్టుగా మనం అనుసరించాలి, జీవించాలి. ఆయన యొక్క విధి విధానాలు అన్నీ కూడా మనం ఆయన జీవితంలోనే ఉన్నాయి. ఆయన జీవితాన్ని మనం అన్వయించుకొని ఆ విధంగా మనం నడుచుకునే యెడల ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా నీ సంతానము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అదే, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం అదే, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం అదే. ఎప్పుడు నెరవేరింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మూలంగా అందరూ ఆశీర్వదించబడుతున్నారు. మరి ఆశీర్వాదానికి కారకుడైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీలు వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా వారి సంతానం అంతా ఆశీర్వదించబడుతుంది. అంటే మనమంతా కూడా ఆశీర్వదించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏమన్నారు? ఆయన ఏం చెప్పారు? ఇదిగో నాకు కలిగిన సమస్తం కూడా మీకే ఇస్తున్నా. ఇప్పుడు మీ మూలంగా అనేకులు ఆశీర్వదించబడాలి. ఆయన ఏం చేశాడు? నిన్నే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. మన ప్రభు చేసింది అదే. నిన్నే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఎందుకంటే ఆయనకి కలిగిన సమస్తం కూడా నీకు ధారాళంగా ఇచ్చేసాడు. ఇప్పుడు నీవే అది కూడా ఇంకో మాట చెప్పాడు. ఏమని? నీవు ఎవరినైతే విప్పుతావో నేను వారికి విప్పుతాను. ఏంటి? ద్వారము తెరుస్తాను.
నీవు ఎవరినైతే మూస్తావో నేను వారిని పరలోకంలో మూసివేస్తాను అని చెప్పాడు. అంటే సర్వాధికారము ఎవరికిచ్చాడు? మనకే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. ఒక వాగ్దానం, ఒక ఆశీర్వాదం మనం పొందుకుంటున్నామంటే దాన్ని అనుభవించాలి అంటే ఏం చేయాలి? ఎంతవరకు ఈ ఆశీర్వాదం, అబ్రహాము ఆశీర్వాదం నాదే, వారసుడు నేనే. ఇస్సాకు ఆశీర్వాదం నాదే, వారసుడు నేనే. ఇశ్రాయేలు యొక్క ఆశీర్వాదం నాదే, వారసుడు నేనే అని చెప్పుకుంటున్నామే తప్ప అబ్రహాం ఎలా నడుచుకున్నాడు, ఇస్సాకు ఎలా నడుచుకున్నాడు, ఇశ్రాయేలు ఎలా నడుచుకున్నాడు, ఆ విధంగా మాత్రం మనము నడుచుకోలేకపోతున్నాం. అలా నడుచుకున్నాడు. అలా ఆశీర్వాదాలు మనది, ఆ వాగ్దానాలు మనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టళ్లను, నా నియమములను గైకొనెను అని చెప్పాడు. దేవుడే చెప్పాడు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం చూస్తే, ప్రభు చెప్తున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మనకు ఉపదేశం చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు? మనం అబ్రహాం చదువుకున్నాం. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని అనుసరించి నడుచుకున్నాను. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాట విని, అంటే దేవుని యొక్క ఉపదేశమును మనం ఏం చేయాలి? విని దాని ప్రకారం నడిచిన ఎడల మార్గములు, నాకు ఏ మార్గంలో నడవాలో, ఎటువైపు వెళ్ళాలో అనేది ఆయన ఉపదేశంలో ఆయన బోధిస్తారు. అలా బోధించినప్పుడు ఆ మార్గములు, ఆ ఉపదేశంలో మనము ఆ మార్గం గుండుగా వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములను నీకు బోధించెదను అంటున్నాడు. అంటే మనం ఏ మార్గంలో నడవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మనం ప్రభు చేరుకుంటాం అనేది ఆయన ఉపదేశములు మనకు అనుగ్రహిస్తారు. అప్పుడు మనం ఆ మార్గము గుండగా మనం పయనించినప్పుడు, ఆ త్రోవ గుండగా మనం పయనించినప్పుడు, మనం అటువైపుగా నడిచినప్పుడు ఆ బోధ మనల్ని ఏం చేస్తుంది? ఆ ఉపదేశము ఆ మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రభు సన్నిధిలో ఉంటాం. దేవునికి మహిమ కలుగుగా. 37వ కీర్తన 1వ వచనం. ఇక్కడ చాలా మంది ఏమైపోతుంటారంటే ఆ ఉపదేశం చూస్తుంటాం, ఉపదేశం చూసి మనలో ఒకలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటది. దేవుడు ఈ మార్గంలో నడవద్దన్నాడు, ఈ మార్గం గుండా నడవమన్నాడు. ఇదిగో ఈ మార్గం, ఇది లోకల మార్గం, ఇది తప్పుడు మార్గం, ఇది దుర్మార్గం, ఇది దుష్టుల మార్గం, ఇది దొంగ మార్గం, దొంగలు దోచుకునే మార్గం, అపవాది యొక్క రహదారి అయిన మార్గం ఇది అని, ఈ మార్గంలో నడవద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఆయన మనల్ని చెప్తున్నాడు. మన ఈ కష్టాలు, ఈ బాధలు, ఇబ్బందులు, ఈ నిట్టూర్పులు, అంగలార్పుల్లో మనం ఉండడం, ఈ శ్రమల్లో బాధలు ఇవన్నీ వస్తున్నాయి, ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి ఈ మార్గం ఉండగా వెళ్తుంటే. కానీ ఇదిగో అని చూడు, ఎంతగా ఉన్నాడో చూడు, జనాలు మోసం చేసి ఏ విధంగా సంపాదిస్తున్నాడో చూడు, ఏ విధంగా వృద్ధి చెందుతున్నాడు చూడు, వాడు ఎంత నెమ్మదిగా ఉన్నాడో, ఎంత సంతోషంగా ఉన్నాడో, వాడు ఆనీని చేసి మోసం చేసినా సరే వాడు ఎలా ఉన్నాడో చూడు అని మనం అక్కడ కొంతమందిని చూస్తూ ఉంటాం. మన కనులకు ముందు చూస్తే వారు ఏం చేస్తుంటే వృద్ధి చెందుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఎంతగా దేవుని మీద ఆధారపడిన వాడేమో రోజు రోజుకి దిగజారుచున్నట్టుగా, రోజు రోజుకి తగ్గిపోతున్నట్టుగా ఉంటే, వాడు దుష్టుని సంబంధి ఉంటాడు. రోజు రోజుకి వాడు ధనికుడు అవుతున్నట్టు, రోజు రోజుకి వాడు విస్తరిస్తున్నట్టుగా, సమృద్ధి వచ్చినట్టుగా వాడు సంపాదించుకుంటూ ఉంటాడు. ఎలా సంపాదిస్తున్నంటే మాయ చేసి, లోకంలో ఉన్న వారు మోసం చేసి రకరకాలుగా సంపాదిస్తూ ఉంటారు. వారిని చూసి మనం ఏం చేయాలి? వారిని చూసి మనం ఏం చేయాలండి? చూడండి, ఆ మాట చెప్తాను. చెడ్డవారిని చూసి వ్యసన పడకము,
దుష్కార్యములు చేయువారిని చూసి మచ్చరపడవద్దు. చూసారా ప్రియులారా, ఇప్పుడు చెడ్డవారు ఉన్నారు, దుష్కార్యములు చేసేవారు ఉన్నారు. వారు వర్ధిల్లుతున్నారు, వారు ఆశ్రయించబడుతున్నారు, వారికి సమృద్ధిపడుతుంది, వారు బాగా సంపాదించుకుంటున్నారు, వారు అన్నీ కూడా అనుభవిస్తున్నారు అని మనం అనుకోకూడదు వారిని చూసి. ఎందుకు అంటే తర్వాత వారి పని ఎలా ఉంటుందండి? వారు గడ్డి వలె, గడ్డి చూసారా ఎంత త్వరగా ఎండిపోద్దు? గడ్డి ఎండిపోయినట్లుగా వారి జీవితాలు ఎండిపోతాయి. పచ్చని కూర వలె. వాడి తోటకూర చూడండి, పచ్చగా ఉంటుంది, చక్కగా నిగనిలాడుతుంటది. అది తుంచి వేయండి, ఎలా ఉంటుందా? ఒక ఈ ఎండకి, ఇప్పుడు ఈ రోజులో వేస్తున్న ఎండకి 10 నిమిషాలు చాలు, మొత్తం వాడిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా కూర వాడిపోయినట్టుగా వాడిపోతుంది, ఎండిపోతుంది. ఆ పచ్చని కూర వలె వాడిపోతుంది. కాబట్టి వారిని చూసి మనం ఇది పడకూడదు, వారిని చూసి మనం మచ్చరపడకూడదు, అసూయ పడకూడదు. ఎందుకంటే ఏదో ఒక రోజు వాడు ఎండిపోయేవాడు, ఏదో ఒక రోజు వాడు ఎందుకు పనికిరా ఉండపోయేవాడు. వాడిని చూసి మనము ఆధారపడకూడదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి, దేశమందు నివసించి సత్యమును నువ్వు అనుసరిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు దేశమందు నివసించి అప్పుడు నీకు మేలు కలుగుతాయి. నువ్వు సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకుంటావు. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, దోచుకునేవాడు, వాడికి ఆయుష్కాలం కొంతే, అంటే ఎదుగుతున్నట్టుగా కనపడద్ది. ఇంకేముంది, వచ్చేసింది, వాడు వృద్ధి చెందిపోయాడు, అభివృద్ధి చెందిపోయాడు అనుకుంటాం. కొంతకాలం ఆ వెలుగు ఏదో ఒక రోజున ఎండిపోవడమే. చెట్టు ఎంత పచ్చగా ఉంటుంది, చెట్టు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. కానీ ఒకరోజు వస్తుంది, ఆ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అంతే పిల్లలు, వాళ్ళ జీవితం కూడా అంతే. గడ్డి ఎండిపోయినట్టుగా ఎండిపోద్ది, అంటే అంత తొందరగా ఎండిపోద్ది. ఆకుకూర ఎండిపోయినట్టుగా ఎండిపోతుంది, అంత తొందరగా వాడిపోతుంది. వారి జీవితాలు అంత త్వరగా అలా నాశనం అయిపోతాయి. కాబట్టి వారిని చూసి నువ్వు మచ్చరపడవద్దు, వారిని చూసి నువ్వు ద్వేషించవద్దు, వారిని చూసి నువ్వు అసూయపడవద్దు, వారిని చూసి నువ్వు ఈర్ష్యపడవద్దు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ దేవుని బట్టి నువ్వు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని గురించి ఎప్పుడైతే సంతోషిస్తావో, నీ దేవుని గురించి నీ ఎప్పుడైతే ఆనందించి సంతోషిస్తావో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయ వాంఛను తీరుస్తాడు. హల్లెలూయా. నీ ఎదుటి వాడిని చూసి నువ్వు మచ్చరపడదు, దేవుని రోజు నువ్వు అసూయపడవద్దు. నీవు దేవుని నువ్వు సంతోషించు, నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషించు. శ్రమల, బాధల, ఇబ్బందుల, కష్టాల, కన్నీర, అంగలర్ప, నిట్టూర్ప, పేదరికమ, ఆకలి దప్పుల, మోయలేని భారమా, ఇవన్నిటి గురించి నువ్వు సంతోషించు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీకు ఆయన పెట్టిన శ్రమల్లోంచి నీవు సంతోషపడుతున్నావు కాబట్టి నిన్ను ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. 5వ వచనం చూడండి. నువ్వేం చేయాల్సినవి ఒకటే, నీ మార్గములను దేవునికి అప్పగించాలి. నువ్వు ఆయనే నమ్ముకోవాలి, ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మీదే అప్పగించుకొని ఆయనకు లొంగిపోయి, ప్రభువా ఇదిగో నీ చిత్తం, నాదేమీ లేదయ్యా, అంతా కూడా నీ చిత్తమే, నేను ఎటువైపు వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, నేను ఎలా పయనించాలి అని ఆయనను నమ్ముకో, ఆయనకి అప్పగించు నీ మార్గములంతా కూడా. ఆయన నిన్ను నడిపిస్తాడు. అట్లాగే ఆ మార్గం గుండా నిన్ను నడిపిస్తాడు. రెండవది, నీవు ఆయనను నమ్ముకో, నీ కార్యములన్నీ కూడా నా ప్రభు జరిపిస్తాడు.
నువ్వు ఎప్పుడైతే ఆయనను నమ్ముకుంటావో, ఆయనకు అప్పగించుకుంటావో, నువ్వు ఆయన సమర్పించుకుంటావో, సమస్తము కూడా ఇక నీకు ఆయనే తానై ఉండి అన్ని కూడా జరిపించేవాడే మన దేవుడు. సమస్త కూడా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 17వ అధ్యాయం 8వ వచనం. ఆ! కాదండి. ఆదికాండం. ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశములు అనగా కానాను అను దేశమంతటిని నిత్య శ్వాసంగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ మాట ఎవరితో అంటే అబ్రహాంతో చెప్పిన మాట. నీకును నీ తరువాత నీ సంతానముకును. చూడు పిల్లరా, ఆశీర్వాదం ఎలా ఉందో చూడండి. ఒకటి, నీకు నీ తర్వాత నీ సంతానముకు ఆ దేశం అనబడిన ఆ కానాను అనబడిన దేశం ఇచ్చి నేను నీకు దేవుడునై ఉంటాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నిన్నే కాదు, నీ తర్వాత నీ సంతానం అంటే నీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, తరతరాలు కూడా దేవుడు నీకు ఇవ్వబోయేది శ్వాసంగా ఇవ్వటమే కాకుండా అది నీకు వారికి కూడా నేను దేవుడినై ఉంటాను అని చెప్తున్నాను. హల్లెలూయా. అంటే నీతోనే నీకు నాకే బంధం అని చెప్పట్లా దేవుడు. ఆ బంధాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నాడు. మనము కూడా ఏం చేయాలి? బంధాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. రక్త సంబంధం ఉంది. మన తల్లిదండ్రులు ఈరోజు సంబంధమైన రక్త సంబంధం తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మా బాబాయ్ అనో, మా పిన్ననో, మా తాతనో, మా ముత్తాతనో, మా అన్ననో, మా తమ్ముడనో, తమ్ముడి పిల్లలనో, వాళ్ళ పిల్లలు, మేనత్త పిల్లలు, ఇలా రకరకాల బంధాలు ఉంటాయి. ఏంటి బంధం ఏంటంటే ఇదంతా మనం చూస్తే రక్త సంబంధం అండి అంటారు. అంటే మా తాత నుంచి ఇదిగో ఇంతమంది వచ్చారండి, తర్వాత నుంచి ఇంతమంది వచ్చారండి, ఆ తర్వాత మా తండ్రికి ఇంతమంది అండి, మేము ఇంతమంది అండి, ఇప్పుడు మేమంతా కలిసి ఇంతమంది అండి అని చెప్తూ ఉంటాం. ఇది బంధం, లోకానుసరమైన రక్త సంబంధం. కానీ ఇది ఆత్మానుసరమైన బంధం. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత మనం కొనబడి కడవబడిన బంధం. ప్రభువు నాకు ప్రభు అయి ఉంటే నా బిడ్డలకు ప్రభు అయి ఉన్నాడు, వారి బిడ్డలకు ప్రభు అయి ఉన్నాడు, వారి బిడ్డల 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 తరతరాలకి ఆయనే ప్రభు అయి ఉన్నాడు. అలా ఉండాలి. అంటే మనము సరైన పునాది మన బిడ్డలకు వేయాలి. దేవునికి మహిమ కలుగును. అబ్రహాము తన తరువాత తన సంతానానికి, తన కుటుంబీకులకు అబ్రహాము ఈ విధంగా తెలియజేస్తాడు, నా ఆజ్ఞల విధులను తెలియజేస్తాడని నేను ఎరిగి ఉన్నాను అని అబ్రహాము సాక్షించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాదు. అదేవిధంగా ఇస్సాకుని అదేవిధంగా పెంచాడు. ఇస్సాకు ఇశ్రాయేల్ని అదేవిధంగా పెంచాడు. ఇశ్రాయేలు కూడా తన కుమారులను అదేవిధంగా పెంచాడు. కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా ఏమయ్యారు? దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకే ఆయన ఇచ్చిన మాట విడవక ఆయనే దిగి వచ్చి అబ్రహాముతో చెప్పినట్లుగా 4 తరాలు నీది కాని దేశంలో నీ సంతానం వారు బానిసలుగా ఉంటారు అని చెప్పారు. అంటే 400 సంవత్సరాలు ఐగుప్తులో వీరు బానిసలుగా ఉన్నారు. కారణం ఏంటంటే అబ్రహాం యొక్క చిన్న కునుకుపాటు. తర్వాత మోషే ద్వారా ఐగుప్తు నుంచి తీసుకుని వెళ్ళి అబ్రహాంకి, ఇస్సాక్కి, ఇశ్రాయేలుకి ఇస్తానన్న ఆ పాలు తేనె ప్రవహించే ఆ కానాను దేశాన్ని సువాసముగా తన సంతానానికి ఇచ్చిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా. నీకును నీ తరువాత
నీ సంతానమునకును నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కానాను దేశమును నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉండునని అబ్రాహాముతో చెప్పిన మాట. తర్వాత ఇంకో చూడండి 22:18 చూస్తే ఎలా నెరవేరింది అంటే, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. చూసారా ఏ విధంగా నెరవేర్చబడిందో, ఆ వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో చూసారా. 22 వచనంలో మనం చూసినట్టు 22 అధ్యాయం 18 వచనంలో మనం చూస్తే, నీవు నా మాట వినినందున, అంటే నీవు దేవుని మాట విన్నావు కాబట్టి భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వాదించబడ్డాయి. అంటే నీవు గనక దేవుని మాట వింటే నీ సంతానం వలన భూలోకం ఉన్న జనములందరూ కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు దేవుడు? నా తోడని ఆయనే ప్రమాణం చేసుకుంటున్నాడు. అంటే నిత్యంగా ఇది జరిగి తీరుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. 105వ కీర్తన 9వ వచనం. చూడండి, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకుంటారంట. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు ఏంటంటే నిత్యము జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఇది మనకు చేసిన ఆ ప్రమాణాన్ని ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకుంటారు. మనం మర్చిపోతాం ప్రియులారా, మనం మర్చిపోతాం. దేవునితో చేసుకున్న ఆ ప్రమాణాలన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఇది మానవ సహజం. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా తప్పిపోయినవాడు, బాల్యం నుంచే తప్పిపోయినవాడు. కాబట్టి మానవ సహజం ఏంటంటే మనము చేసిన ప్రమాణాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదు. ఇస్సాకుతో చేసిన ఆ ప్రమాణమును దేవుడు మర్చిపోలేదు. ఆయన గుర్తుపెట్టుకుని, అది ఇస్సాకు ఇచ్చాడే వాగ్దానం. ఈ దేశమందు నీవు పరవాసివై ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఇప్పటివరకు మనం చదువుకున్న ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా దేవుడు ఏది కూడా మర్చిపోలేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అవన్నీ ఆయా కాలములలో అవన్నీ కూడా జరిపించే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఏది కూడా మర్చిపోకుండా ఆయా కాలంలో అవన్నీ కూడా జరిపించే దేవుడు. ఆయన నిర్ణయించిన కాలం, నిర్ణయ కాలం అది వచ్చే ఉన్నది నీకు. ఇక నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు భయపడొద్దు. ఆ కాలం నీకు వచ్చే ఉన్నది, అది సమీపించి ఉన్నది. ఇక మీదట నీవు ఆ వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందుకొని అనుభవించే కాలంలో నీవు అడుగుపెట్టి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు ఎలా వృద్ధి చెందాడు అండి? ఎలా అభివృద్ధి పొందాడు ఇస్సాకు? 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొంది యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాడు. అతడు మిక్కిలి గొప్పవాడగుడు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చే. ఒక్క నిమిషం చూసారా పిల్లరా, ఇప్పుడు కొన్ని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఆశీర్వదించబడుతుడు అంటే క్రమక్రమముగా అభివృద్ధి చెందుతారు.
ఒకేసారి అభివృద్ధి కాదండి. తెల్లారిపాట్లకి అంత మూట వచ్చి ఇంట్లో పడిపోయి తెల్లారిపాట్లకి కోటేశ్వరుని అయిపోతా నేను కాదు. తెల్లారిపాట్లకి ఏదో దొంగ దోసుకొచ్చినట్లు దోసుకొచ్చేసి తెల్లారిపాట్లకి మారిపోయిన పరిస్థితి అంటానికి కాదు. ఆ దేశం ముందు ఉన్నవాడై అతడు విత్తిన ప్రతి చోట కూడా 100 ఫలము. ఎంతండి? అతను ఏదైతే విత్తాడో ఆ విత్తిన ప్రతిది కూడా 100 పండింది. ఆ సంవత్సరము అతనికి 100 పంట పండింది. దేవునికి మహిమ కలుగు. దేవుడు అతన్ని క్రమక్రమంగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అతడు మిక్కిలి గొప్పవాడే కాదు, మిక్కిలి గొప్పవాడయ్యాడు. చూడండి, ఆ మిక్కిలి గొప్పవాడిని కారణం కూడా చెప్తున్నా. అతను చేసిన విత్తిన ప్రతి చోట 100 పంట కోసాడు. ఇప్పుడు అతను గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆశ్రయించబడ్డాయి. అతని గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి. హల్లెలూయా. చూడండి, నీవు ఆశీర్వదించబడుతుంటే, నీవు హెచ్చించబడుతుంటే, నీవు వృద్ధి చెందుతుంటే, నీవు అభివృద్ధి చెందుతుంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది నీ శత్రువు నిన్ను చూసి అసూయపడుతుంటాడు. దేవునికి మహిమ కలుగును. నీ శత్రువు నిన్ను చూసి అసూయపడుతూ ఉంటాడు. శత్రువు ఎంతగా అసూయపడ్డాడు అంటే, ఇస్సాకుగా అబ్రాహాము తవ్విన బావులన్నింటిని కూడా పూడిపించేశారు. అన్ని బావులు పూడ్చేశారు. ఇస్సాకు తవ్విన బావులన్నీ పూడ్చేశారు. అయినా సరే ఇస్సాకు అధైర్యపడాలా, ఇస్సాకు ఓడిపోలా, తవ్వుతూనే ఉన్నాడు. త్రవ్వే కొలది జల్లులు గల బావులు దొరుకుతూనే ఉన్నాయి. హల్లెలూయా. శత్రువులు ఒక పక్కన పూడుచుకుంటూ వస్తున్నారు. ఎన్ని బావులు తవ్వినా, అన్ని బావులు ఇస్సాకు తవ్వినాయి కానీ, యాకోబు తవ్వినాయి కానీ, ఆ బావులన్నీ తవ్వుకుంటూ వస్తుంటే, ఆ ఓటల్లోని ఉబుతుంటే శత్రువు ఏం చేశాడు అంటే, ఆ బావులన్నీ కూడా పూడ్చుకుంటూ వచ్చేసారు. ఫిలిష్తీయులు పూడ్చుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ఫిలిష్తీయులు పూడ్చుకుంటూ వస్తుంటే ఇస్సాకు ఎక్కడ ఆధారపడిపోలా, ఇస్సాకు ఎక్కడ డేలా పడిపోలా. ఇక అయిపోయింది నా పని, శత్రువులు నా మీదకి వచ్చారు అనుకోలా. ఒక చోట పూడిస్తే ఇంకొక చోట అవుతున్నారు, ఒక చోట పూడిస్తే ఇంకో చోట తవ్వుతున్నాడు, ఒక ప్రాంతంలో పూడిస్తే ఇంకొక ప్రాంతానికి వెళ్తూ అవుతున్నాడు. తువ్వే కొలది ఏమవుతున్నాయి, జల్లులు గల బావులు అతనికి దొరికిన అని. దేవునికి మహిమ కలుగునుగా. జల్లులు గల బావులు దొరుకుతున్నాయి అంటే అంత దేవుడు సమృద్ధినిస్తున్నాడు. ఆ పంటలన్నీ పండుతూనే ఉన్నాయి. అవన్నీ చూసిన శత్రువు భయపడిపోయి ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు, ఇదిగో అయ్యా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మాకు గొడవ వద్దు, ఇప్పుడు మేము మీకు సమాధానం. ఎందుకు అంటే, ఇప్పటి వరకు శత్రువు నిన్ను భయపెట్టాడేమో, ఇక మీదట నిన్ను చూసి శత్రువు భయపడతాడు. నువ్వు శత్రువుని భయపెట్టక్కర్లా, నిన్ను చూసి శత్రువే భయపడతాడు. ఎందుకంటే నీ అభివృద్ధిని చూసి, నీ ఆశీర్వాదం చూసి, దేవుడు నీకు తోడై ఉండడం చూసి నీ శత్రువు నిన్ను చూసి భయపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ దగ్గరకు వచ్చి రాజీ కుదుర్చుకుంటాడు. అయ్యా, ఇప్పటి వరకు ఏమైనా మనస్పర్ధాలు ఉంటే మనసులో పెట్టుకోవద్దు, ఇక్కడతో మనము స్నేహభావంతో నడుచుకుందామని రాజీకి వస్తాడు. నీకు శత్రువే లేకుండా చేస్తాడు నా దేవుడు. నీ సరిహద్దుల్లో నెమ్మది కలిగించేవాడే నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మరి ప్రియులారా, ఇంత గొప్ప కార్యములు జరిపించగలిగిన మన దేవుడు
అబ్రాహాముని ఆశీర్వదించాడు, అదే ఆశీర్వాదం. ఇస్సాకును ఆశీర్వదించాడు, అదే ఆశీర్వాదం. ఇశ్రాయేలును ఆశీర్వదించాడు, అదే ఆశీర్వాదం. మరి ఈ ముగ్గురు పొందుకున్న అదే ఆశీర్వాదం, అదే వాగ్దానము మరి నేటి దినమందు మనము నీవు పరవాసి, ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండవు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వాదించేదా. దేవునికి మహిమ కలుగును. మనం ఎక్కడ కూడా ఆధారపడక, మనం ఎక్కడ కూడా భయపడక, మన దేవుడు ఒకటి మనకు తోడై ఉంటాడు, రెండోది మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము ఏమవుతామంటే మనం ఏదైతే విత్తుతామో విత్తిన చోటల్లా నూరంతల పంట. హల్లెలూయా. మనల్ని చూసి శత్రువే అసూయ పడేంతగా మన అభివృద్ధి అంతగా ఉండబోతుంది. హల్లెలూయా. శత్రువుకి మన భయం పట్టుకుంటుంది. శత్రువుకి ఏం పట్టుకుంటుంది? ఇక మీదట మన భయం పట్టుకుంటుంది. వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ దేవుడు మనకు తోడే ఉండి మనల్ని వృద్ధిపరిచి ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మన అభివృద్ధిని చూసిన శత్రువు అసూయ పట్టేంపు కాదు, భయపడిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. భయపడి వాడే వచ్చి మనం సాగిలపడేటట్టుగా మన ప్రభు చేస్తాడు. మనకు శత్రువే లేకుండా చేసి మనకు నలుదిక్కులకు కూడా సమాధానం దయచేసే దేవుడే మన దేవుడై. దేవునికి మహిమ కలుగునుగా. మన ఆశీర్వాదాలు, వాగ్దానాలు మనతో ముగించిపోకూడదు. మనము మన బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు తరతరాలు మనము వాటిని అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క విధులను, ఆయన కట్టలను మనము గైకొని వాటి ప్రకారం మనం నడుచుకున్న ఎడలా, మన బిడ్డలు ఆ ప్రకారం నడిపించిన ఎడలా మనం పొందుకున్నవన్నీ కూడా మన బిడ్డలు కూడా పరిపూర్ణంగా అనుభవిస్తారు. మనమే కాదు, మన బిడ్డలు, మన తరాలు కూడా నీవు నీ మూలంగా నీ సంతానం ద్వారా సర్వజనులు ఆశీర్వదించబడతారు అన్నట్లుగా మనమే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చివేసే దేవుడే మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రియులారా, ఈ మాటలు మిమ్మల్ని ఆదరిస్తున్నట్లయితే, మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే అనేకులకు తెలియచేయండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులకు వినిపించండి. ప్రభు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. అట్లాగే మీ ప్రార్థన అవసరతలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ పెట్టండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మేము ప్రార్థన చేస్తాం. ప్రభు కార్యం చేస్తున్నారు. మరి యథావిధిగా శుక్రవారపు ఆరాధన, ఆదివారపు ఆరాధన జరగకపోతే మీ అందరికీ నా ప్రేమ, అందరికీ వందనాలు.